హలో హాయ్ అండి. ఇది మళ్ళీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానించండి. మళ్ళీ ఇక్కడ కన్యాకుమారికి అయితే బయలుదేరారండి. కన్యాకుమారి అక్కడి నుంచి 90 కిలోమీటర్లు అండి. ఇంకా అక్కడికైతే వచ్చేసారండి. వచ్చేసి ఇంకొని బోటింగ్ అండి. బోటింగ్ పాస్ అయితేనండి 300 అంటండి. మనకి బ్రిడ్జ్ ఉంది కదండి, అద్దాల బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కాడికి అయితే తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి అక్కడ ఇంకానే మన స్టాట్యూ కూడా ఉంటుందండి. అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ముందుగా అయితేనండి ఇక వీడియోలోకి వచ్చేయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూసాక ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. ఓకేనండి. మరి ఇంకా ఎన్ని మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి. మన వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఇంకొన్ని బోట్లోంచి అయితే ఇవ్వండి ఇలా ఇక్కడ దిగేస్తారండి. ఇప్పుడు మనం అద్దాల బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసండి. తిరువళ్ళవారు స్టాట్యూ దగ్గరికి అన్నీ చూపిస్తానండి. ఇక్కడ నుంచి మంచిగా చూడండి. ఓకేనండి. మనం బోటిలోంచి వచ్చేసాకనండి ఇగోండి చుట్టూరునండి ఇది అంతా కూడానండి మన వివేకానంద రాక్ గార్డెన్ అంటండి. ఇదంతానండి రాయితోటే నిర్మించబడిందంట. చాలా స్ట్రాంగ్, అంతా రాయేనంటండి లోపల. అదంతా క్లియర్గా చూడండి మీరు. చాలా మంచిగా అనిపించింది. ఇదంతా రాడుతో కట్టడం అంటే సముద్రంలో చాలా కష్టం కదండి. ఇదిగోండి ఇవంతా చూడండి చుట్టూరును. చూడండి ఆ రెండు సముద్రాలండి, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం అటండి. చూడండి రెండును ఇదేనండి అద్దాల బ్రిడ్జి. అంతా చూపిస్తాను మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో అయితేనండి. ఇదంతానండి సముద్రంలోని ఇలాగా రాయితోని కట్టడం అంటే చాలా కష్టం కదండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంతా రాయండి. వివేకానంద రాక్ గార్డెన్ అంటండి. రాక్ అంటే రాయితో చేయబడిందని అంటండి. చాలా బాగుంది కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకోండి ఇలాగ మొత్తం సముద్రం అయితే, సముద్రం ఆకాశం రెండు కలిసి ఉండేటట్టు కనబడుతుంది. రెండు దగ్గరగా కనబడుతున్నాయి. కొంచెం మరి ఆ బార్డర్లోకి వెళ్ళారు కదండి, రెండు కింద ఇలా అందుకున్నట్టు అనిపిస్తుంది. చూడండి ఇదంతా ఎంత మంచిగా కట్టారో, చాలా బాగుంది కదండి. ఆ రోజు సాటర్డే సండే పిల్లలు కూడానండి పిక్నిక్ తీసుకొచ్చారటండి. ఇవన్నీ అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. ఇది వివేకానంద అండి. వివేకానంద విగ్రహం ఇందులో ఉన్నట్టుందండి. చూడండి ఇది గ్లాసెస్ అండి. గ్లాస్ చూడండి ఎలా ఉందో. అద్దాల బ్రిడ్జ్ అని చూడండి, దాని కింద వాటర్ అండి ఎలా కనబడుతుంది, ఎంత ప్యూరిటీగా ఉందో. అద్దాల బ్రిడ్జ్ అండి, ఎలా ఉందో అమ్మో. ఇంకోండి ఇలా లోపలికి వెళ్తే లోపలికి ఇలా వెళ్ళాలండి. మనం తిరువళ్ళవారి స్టాట్యూ అయితే చూపిస్తానండి. ఇంకోండి ఇలా వెళ్ళాలి. తిరువళ్ళవారి స్టాట్యూ చూపించడానికి లోపలికి ఇలా స్టెప్స్ అయితే ఇంకన్నీ ఎక్కాలండి. ఇలా లోపలికి వెళ్తేనండి మనకి చాలా పైకి ఉందండి. చాలా స్టెప్స్ ఉన్నాయి కదండి. లోపల ఇలా రాయితో కట్టడం అంటే చాలా మామూలు ఉద్దేశం కాదండి. చూడండి రాయి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అది కూడా సముద్రం లోపల. సముద్రంలోకి వెళ్ళాక షిప్ మీద వెళ్ళడం ఏంటిది, ఇలాగా కట్టడం ఏంటి, అంతానే చాలా చూడవలసిన ప్రదేశం అండి ఇది. చాలా మంచిగా అనిపించింది. అయ్యో మేము ఇంటికి వెళ్ళలేదు అనిపించింది అండి. కంపల్సరిగా మా వారైతే తీసుకెళ్తానన్నారు నన్ను కూడా. నేను వెళ్ళి ఇంకా మంచిగా అయితే అప్పుడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాను. చూడండి ఇంకా లోపల ఈ రాయి చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో. చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, మనం చూస్తుంటేనే కనబడుతుంది. మళ్ళీ ఇదంతా పైకి చూడండి, ఎంత పైకి వెళ్ళాలో. చాలా స్టెప్స్ ఉన్నట్టున్నాయి. స్టెప్స్ మీదించి మనం తిరువళ్ళవారి స్టాట్యూ అయితే చూసేద్దామండి. అమ్మ ఇప్పటికైతే వచ్చినట్టుంది, నాకైతే కనబడుతుంది. ఇదిగోండి పైకైతే వెళ్ళిపోయారు. ఇదిగోండి అబ్బా, చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా.
అబ్బాయి లొకేషన్లో ఫొటోస్ అయితే అబ్బా మంచి మంచి, కానీ ఆ పైనుంచి అద్దాల బ్రిడ్జ్ చూస్తున్నారు చూడండి, పైనుంచి చుట్టూరును ఇంత అందంగా కనబడుతున్నాయో. అద్దాల బ్రిడ్జి, సముద్రం అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వావ్, చాలా నీట్గా ఉంది. ఇగోండి మనం తిరువల్లువారి స్టాట్యూ అంటే చూడండి ఎంత పెద్దగా ఉంది, అది కూడా రాయితోటే చెక్కబడింది. సముద్రం అయితే చాలా బాగుంది చూడండి. లొకేషన్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎప్పుడైనా మనం కూడా ఒకసారి వెళ్దాం. ఇప్పుడైతే వీడియో చూస్తున్నాం, నెక్స్ట్ టైం అయితే మనం వెళ్ళి కూడా వీడియో తీసుకుందాం. ఓకేనండి, కంపల్సరీగా చూడవలసిందేనండి. ఇంకా మనం ఎంత సంపాదించినా కూడా తీసుకెళ్ళేది ఏమి ఉండదు కదండి. ఇంక ఇలాంటివన్నీ చూసిన అనుభూతి అయినా కలుగుతుంది మనకు కూడా. అంత కంపల్సరీగా మీరు కూడా చూడండి, వీడియో చూసి మీరు కూడా వెళ్ళండి. ఓకేనండి. అబ్బాయి విగ్రహం చూసారా ఎంత అబ్బా పెద్దగా ఉందో, చాలా కడ వరకు తీలే చూసారండి. మొత్తం ఫేస్ కనబడట్లేదు దగ్గరగా ఉండడం వల్ల. దూరం నుంచి అయితే ఫేస్ మంచిగా కనబడుతుంది, కింద నుంచి ఇలా పైకి ఎక్కారు కదండి. చూడండి మొత్తం సముద్రం మొత్తం ఎలా కనబడుతుందో పైనుంచి. ఎంత ఎంత పైన ఉన్నారో వీళ్ళు. ఈరోజు సండే సాటర్డే పిల్లల్ని స్కూల్ పిల్లల్ని అయితే పిక్నిక్ తీసుకొచ్చేనట్టున్నారు, చాలామంది ఉన్నారు టీచర్స్. అదిని సముద్రం ఆకాశం రెండు కలిసినట్టున్నాయి చూసారా, దగ్గరగా. వాటర్ అయితే అబ్బా ఎంత ప్యూర్గా ఉందో, నీట్గా. ఈ విగ్రహం అయితే కనే పడతలేదు, సగం వరకు తీస్తున్నారు, ఫుల్గా తీయట్లేదు ఈయన. అందరూ చాలా మంచిగా అబ్బా లొకేషన్ అయితే ఆనందించుతున్నారు. ఆ ఫొటోస్ అది ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. అదిగోండి చూడండి మీరు. మనం కూడా వెళ్ళాలండి తప్పక. స్కూల్ పిల్లలు చూడండి, మనకన్నా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అందంగా చూసి. ఆకాశమును సముద్రం అయితే కలిసినట్టుంది చూడండి, ఎంత దగ్గర కనబడుతుందో. అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంపల్సరీగా మనం కూడా వెళ్దామండి, వెళ్ళాలి కూడా. ఓకేనండి. అంటే కేరళ అంటే ఆడవాళ్ళు వెళ్ళరు కదా ఎప్సమ్ గుడికి, అందుకని వెళ్ళలేదండి. లేకపోతే మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఈసారి ఇంకా గుడికి వెళ్ళకపోయినా ఆ లొకేషన్ అయితే చూడాలి, అందుకు కంపల్సరీగా అయితే వెళ్తాను నేను కూడా. నేను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఈయనైతే సగం తీసి సగం తీయలేదండి. పిల్లలు చూడండి. మర్చిపోయానండి ఇంకోటి, సన్ రైజ్ అంటండి ఇది మనకి. ఇదిగోండి చూస్తారా మీరు, సన్ రైజ్ అటండి, క్యాలెండర్ అటండి. అది మనకి సూర్య గమనాన్ని బట్టి పౌర్ణమి ఎప్పుడు వస్తుందో, అమావాస్య ఎప్పుడు వస్తుందో అన్నీ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అటండి. సన్ రైజ్ క్యాలెండర్ బాగుంది కదండి, వింటాకు కూడా చూడడానికి కూడా చాలా బాగుందండి. అమ్మ వాటర్ అయితే చూడండి ఎంత పైనుంచి చూస్తున్నారో చూడండి వీళ్ళు. హైటు సముద్రం పైన ఎంత పైన ఉన్నారో, దానికి దీనికి. ఇదేనండి క్యాలెండర్ అన్నాను కదా, ఇదేనండి సన్ రైజ్ క్యాలెండర్. మనకి గమనాన్ని బట్టి అమావాస్య పౌర్ణమి అది ఎప్పుడు వస్తాయో దీన్ని బట్టి తెలుస్తుందటండి. చూడండి చాలా పైకి ఎక్కారండి, చాలా పైన ఉన్నట్టుంది ఇది. చాలా విగ్రహం పైన ఉంది. అబ్బా పైనుంచి అయితే చాలా మంచి కనబడుతుంది సముద్రాన్ని చూడండి. ఇదిగోండి సన్ రైజ్ అని రాసి పెట్టారు. సముద్రం ఇది ఎంత పైకి ఉంటుంది, సముద్రం మట్టానికి 50 మీటర్స్ హైట్ ఉంటుందటండి. చాలా మధ్యలో ఉందటండి. నిజంగానే ఇది ఒక అనుభూతి చెందవలసిందే. ఇంత రాయితో కట్టడం కూడా మధ్యలో చాలా కష్టం కదండి. అందుకేనండి మనం కంపల్సరీగా ఇలాంటి ఆశ్చర్యాలు అయితే చూడవలసిందేనండి, చూడాలి కంపల్సరీగా ఇలాంటివి. ఇంకోండి అక్కడి నుంచి కిందకు వచ్చేసారండి. పైనుంచి కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఇదిగోండి చూసారా, ఇప్పుడు మనం అద్దాల బ్రిడ్జ్ అండి. కింద చూసారా వాటర్ ఎంత అందంగా కనబడుతున్నాయో. అమ్మో దాని మీద నడవాలంటే చాలా భయం కదా.
అది ఇరిగిపోయి లోపల కానీ వెళ్ళిపోతే మమ్మల్ని కూడా భయం వేస్తుంది కదా అండి. అబ్బా చాలా బాగుంది చూడండి, వాటర్ ఎంత క్లియర్గా కనబడుతుందో అడుగులు వేసినని. నిజంగా ఎలా కట్టారండి ఇది అద్దాల బ్రిడ్జి. ఇది అసలు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళే కట్టారటండి, గవర్నమెంట్కి సంబంధించింది. కానీ ప్రైవేట్గా ఇచ్చేసి దీనికి కూడా టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు మామూలుగా అయితే గవర్నమెంటే కట్టిందటండి ఇది అంతాని. అబ్బా చాలా బాగుంది కదండి అద్దాల బ్రిడ్జి. అద్దాలు చూడండి, అద్దాల మీద నడవడం పోనీ ఒకలా ఇద్దరు చాలామంది నడుస్తున్నారు. అవి విరిగిపోతాయన్న భయం అనేది లేదు. చూసారా ఎంత బాగుందో, వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనబడుతుంది. కెరటాలు ఎంత బాగున్నదో సముద్రం. నిజంగానండి ఇవన్నీ చూడాలండి. ఎందుకంటారా, మనము ఇలాగా చూస్తే అన్నీ తెలుస్తాయండి. మంచి మంచిగానే లొకేషన్స్ అన్నీని. మన అబ్బాయి అయితే డబ్బులు అవుతాయి ఇవన్నీ చూస్తే ఏమొస్తుంది అనుకుంటే కుదరదండి. మనం కూడా ఇవన్నీ చూడాలి. మనం చచ్చిపోతే కూడా పట్టుకెళ్ళేది ఏమి ఉండదు. అందుకని మనం కూడా ఆనందించాలి. ఇవన్నీ చూసి ఆనందాలు అయితే మనం కూడా కోరుకోవాలి. మనసు ఆనందంగా అనిపిస్తుంది. ఇవన్నీ అయ్యో ఎందుకు వెళ్ళలేదు అబ్బా అనిపించిందండి నాకైతే. ఇవన్నీ చూసండి చూడండి సముద్రంలో అది ఎలా కనబడుతుందో స్టాట్యూ, తిరువరివారి స్టాట్యూ కింద లోపలికి. అమ్మ చాలా బాగుంది కదండి. ఇక్కడ దీన్ని ఏంటండి వివేకానంద రాక్ గార్డెన్ అంటారండి. రాక్ అంటే రాయితోటే అండి, ఇదంతా రాయితోటే కట్టారండి. చాలానే అద్దాల ఇదేండి అద్దాల బ్రిడ్జి భలే కనబడుతుంది. కింద కెరటాలు, వాటరు చాలా అందంగా ఉంది లొకేషన్ అయితే. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు అయితేనండి పిల్లలు, స్కూల్ పిల్లలు అది ఇవన్నీ చూస్తారని చెక్క. మనం అయితే ఇక్కడ నుండి వెళ్ళాలి మన పిల్లలకు చూపించడానికి. కన్యాకుమారి కేరళ వెళ్ళాలి. ఇంకా ఇలా అయితేనండి ఇలా బయటకు వచ్చేస్తారేమో అండి. అద్దాల బ్రిడ్జ్ ఎక్కేసి ఇలాగా బయటకు అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడండి సముద్రం చూసారా. సముద్రం అంటేనే మంచి అబ్బా. నిజంగా రెండు కలిసినట్టుంది కదండి సముద్రం. ఇక్కడ బీచ్ అబ్బా భలే ఉంది. అక్కడ చాలా వస్తున్నాయి. సన్ రైజ్ కూడా అలా దిగుతున్నట్టుంది. వాటర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి. కెరటాలు ఎలా వస్తున్నాయో చాలా బాగా, ఇలాగన్నా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి. ఇలాంటివన్నీ మనసుకి చూడడం వల్ల మన మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. కానీ వెళ్ళడం కష్టం అనిపించినా కానీ వెళ్ళాక చాలా ప్రశాంతత అనుభూతి అనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి వెళ్తే. ఇది చూసారో ఎంత బాగా కట్టి సముద్రం మధ్యలోని లొకేషన్ చూడండి ఎలా కట్టారో. వీటి లోపలికి వెళ్తేనండి వివేకానంద స్వామి విగ్రహం ఉంటుందండి లోపల. ఇదిగోండి బీచ్ అయితే అబ్బా వాటర్ వస్తూ మన కాళ్ళు తడుస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం. అలలు అలలు చాలా మంచిగా ఉన్నాయి. అంతేనండి చాలానండి ఇవన్నీ. నేను ఎక్కడో మా ఊర్లో విలేజ్లో ఉన్నదాన్ని హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ నుంచి ఇవన్నీ చూడడం కూడా చాలా కొత్త కదండి. ఎక్కడో ఉన్న వాళ్ళు ఇవన్నీ చూడడానికి దేవుడు కూడా మనకి రాసి పెట్టాలండి. చూసే ఈ అందమైన అనుభూతి కూడా కలగాలంటే మనకు కూడా అదృష్టం ఉంటుంది. ఈ సముద్రం మధ్యలో కట్టడం చాలా గ్రేట్ కదండి. ఇవన్నీ సన్ రైజ్ ఇదేనండి. సన్ రైజ్ అంటే ఎప్పుడు పౌర్ణమి వస్తుందా, ఎప్పుడు అమావాస్య వస్తుందా అన్ని దాంట్లో తెలుస్తాయటండి. అది క్యాలెండరీ అట. మా కాలనీ మెంబర్స్ అందరూ రండి, వీళ్ళు అందరూ హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఎంత మంచిగా ఇవన్నీ సముద్రం మధ్యలో కట్టడం చాలా గ్రేట్ కదండి. బోట్లో వచ్చేది బోట్ టికెట్ కూడా 300 అండి. మనకి ఇక్కడ కేరళ నుంచి డైరెక్ట్ అయితే 180 కిలోమీటర్లు ఉంటుందండి. మనం కేరళ నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్లు ఉంటుంది కన్యాకుమారి. మనం కన్యాకుమారి వచ్చేసి ఇవన్నీ చూడవచ్చు.
ఇంకా మనం ఒకవేళ ఆడవాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా కాబట్టి మనం డైరెక్ట్గా కన్యాకుమారి కూడా రావచ్చు. బాగా లోపలే ఉంటారండి వివేకానంద స్వామి. ఇదిగోండి ఇలా స్టెప్స్ ఎక్కి లోపల అయితే వివేకానంద స్వామి చూడండి ఎంత అందంగా ఉన్న స్టెప్స్ అవిని. లొకేషన్ అబ్బా ఇదంతా మంచిగా చాలా ఆనందంగా ఉంది కదండి. చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవట్లేదు వీడియోలోనే కూడా. ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా ఎంత అనుభూతి చెందొచ్చండి కన్యాకుమారి. ఇది ఒక గుడి టెంపుల్ లాగా ఉంది చూడండి. ఇస్కాన్ టెంపుల్ అంటారు చూడండి, అలా కనబడుతుందండి నాకైతే. అది ఒకసారి వీడియోలో చూసాను, అందుకే నాకు అలా చూడగానే అనిపించింది. చూడండి ఇది చుట్టూరు సముద్రం. రాయి చూడండి, రాయి ఉంది అక్కడ, పెద్ద రాయి. చూసారండి ఇవన్నీనండి తిరువెల్లువారు రాసిన సూక్తులు అంటండి. ఇవన్నీ చాలా రాశారండి. సూక్తులు అన్నీ చదివితే అర్థమవుతాయండి. చూడండి ఇవన్నీని ఇక్కడ రాసి పెట్టారటండి ఆయన. చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేయండి.